చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియచేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత నన్ను నిలబెట్టావు. అభ్యంతర పరచ చూచి సాతాను, దురాత్మ, జగత్శక్తులను దూరపరచి నీ కొరకు ఉన్నతంగా వాక్యం నేర్చుకున్నట్లుగా దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని నేర్చుకుందాం. లోకం ఆగస్టు 15 అంటే రేపు ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది మన భారతదేశం, అంతే కదా. అయితే ఒక్కొక్క దేశం లేదా కొన్ని దేశాలు స్వాతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాయి అనంటే, ఎందుకు అసలు స్వాతంత్రాన్ని కోరుకున్నాయి అనే మూలానికి వెళ్తే, మొదటి దానికి వెళ్తే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, బాగా అర్థం కావడానికి. చిన్న ఉదాహరణ చెప్తాను, 2-3 విషయాలు చెప్తాను జాగ్రత్తగా. ఎవరైనా మనల్ని బాగా బాధ పెడుతున్నారనుకో, ఆ బాధ పెట్టే వాళ్ళతో విడిపోవాలని, ఆ బాధ పెట్టే వాళ్ళు మనతో ఉండకూడదని అనుకుంటాం. అంటే బాధ నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటాం. అది స్నేహితుల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, రోగం నుంచి కావచ్చు, అప్పుల నుంచి కావచ్చు, రకరకాలుగా. మరి దేశ ప్రజలు ఎందుకు స్వాతంత్రాన్ని కోరుకుంటారు అంటే, స్వాతంత్రం అంటే అసలు ఏంటి? స్వాతంత్రం అంటే ఏంటంటే అసలు ఏ బాధ లేకుండా ఉండడం. స్వతంత్రంగా అంటే ఎవరు కాళ్ళ కింద ఉండకుండా ఇష్టానుసారంగా బతకడం, ఇష్టానుసారంగా ఆనందంగా ఉండడం అనేది స్వాతంత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మానవ లోకంలో ఏం జరిగిందంటే, కొంతమంది ప్రజలను కొంతమంది నియంతలుగా తమ కాళ్ళ కింద ఉంచేటట్లుగా, తాము చెప్పింది వినేటట్లుగా చేస్తారు. చూడండి, మేము పెద్ద కులం కాబట్టి మీరు మా కాళ్ళ కింద ఉండాల్సిందే అంటారు. అదొక నియంతృత్వం. మాకు అధికారం ఉంది కాబట్టి మీరు మా కాళ్ళ కింద మేము చెప్పినట్లుగా ఉండాల్సిందే అంటారు. అదొక నియంతృత్వం. రాజు అంటాడు, నేను చెప్పినట్టుగా మీరందరూ వినాల్సిందే, పన్ను కట్టాల్సిందే, ఇలా చెయ్యాల్సిందే, అలా ఉండాల్సిందే అంటాడు. అదొక నియంతృత్వం. ఇలాగా ప్రపంచంలో ఉన్న దేశాలలో, అనేక దేశాలలో పోరాటాలు జరిగాయి, యుద్ధాలు జరిగాయి, గొడవలు జరిగాయి. మాకు స్వతంత్రత కావాలి, మాకు స్వతంత్రత కావాలి అని. ప్రేమగా వేరే వాళ్ళు వచ్చి కొంతమందిని అణచివేస్తుంటే, కొంతమందిని వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకుంటుంటే, వాళ్ళకి ఇష్టం లేనట్టుగా వాళ్ళ చేత జరిపిస్తుంటే, అక్కడ నుంచి ఏమవుతుందంటే విప్లవము, స్వతంత్రత కావాలి, మీరు మాకొద్దు, మా ఇష్టానుసారంగా మేము బతుకుతాము, మా దేశాన్ని మాకు వదిలేసేయండి, లేకపోతే మా బతుకును మాకు వదిలేసేయండి అని కోరుకోవడం లోకంలో ఉన్నటువంటి స్వతంత్రత.
మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళల్లో కొంతమంది ఇబ్బంది పెడుతున్నారని మన దేశం స్వతంత్రతను కోరుకుంది. అది ఆగస్టు 15వ తేదీ వచ్చింది, జనవరి 26వ తేదీ వచ్చింది. అప్పటి నుంచి మన దేశం ఏం చేస్తుందంటే, మమ్మల్ని బ్రిటిష్ వాళ్ళు వదిలేశారు, ఇక మేము స్వతంత్రులము. ఫస్ట్ లో ఏం చేశారంటే వాళ్ళని స్వాతంత్ర పోరాట యోధులు అంటారు. అల్లూరి సీతారామరాజు, గాంధీ, సుభాష్ చంద్రబోస్, ఇలాగా కొంతమంది, వాళ్ళందరూ దేశాని కోసం పోరాడిన వాళ్ళు, అంటే దేశ విముక్తి కోసం పోరాడిన వాళ్ళు అంటారు వాళ్ళని. వాళ్ళు దేనికోసం పోరాడంట? బయట దేశంలో వాళ్ళు వచ్చి మన దేశాన్ని ఇబ్బంది పెడుతున్నారంట, మన దేశాన్ని నలగొట్టేస్తున్నారంట మన ప్రజల్ని అని చెప్పని, మీరు మాకొద్దు, మా బతుకులే మేము బతుకుతామని చెప్పి అన్నారు. వాళ్ళు మంచి పనులే చేశారు, ఓకే, వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఏ దేశమైనా స్వతంత్రాన్ని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ అసలు ఆ స్వతంత్రం అంటే ఏంటి, దేని నుంచి స్వతంత్రం అనేది మనకు అర్థమైతే నిజంగా స్వాతంత్రం అనే దానికి అర్థం తెలుస్తుంది. బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా మనల్ని చేస్తున్నారు, మనల్ని కొడుతున్నారు, తిడుతున్నారు, మోసం చేస్తున్నారు అని మన భారతదేశం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని తరిమేశాం, మంచిదే. మరి స్వాతంత్రం వచ్చిందా? బ్రిటిష్ వాళ్ళు పోయిన కాడి నుంచి దొంగతనాలు భారతదేశంలో ఆగిపోయాయా? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తాగుబోతుతనం భారతదేశంలో ఆగిపోయిందా? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రాజకీయ నాయకులు ప్రజల దగ్గర డబ్బులు దోచడం ఆగిపోయిందా? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భారతదేశంలో మరణం ఆగిపోయిందా? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భారతదేశంలో పేదరికం ఆగిపోయిందా? మరి ఏంటి భారతదేశం పొందినటువంటి స్వతంత్రత? మరి ఏ దేశమైనా పొందేటటువంటి స్వతంత్రత ఏంటి? ఏదైతే మనల్ని బానిసలుగా చేస్తున్నారో, ఏదైతే మనల్ని బానిసలుగా చేస్తుందో దాని నుంచి విడిపింపబడమే స్వతంత్రత అంటే. బ్రిటిష్ వాళ్ళ నుంచి భారతదేశం ఎందుకు స్వాతంత్రం కోరుకుందంటే, వాళ్ళు నేరస్తులు, వాళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు మమ్మల్ని అణిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ నేరం నుంచి, వాళ్ళ బలవంతం నుంచి మేము విడిపింపబడి మేము మంచిగా హాయిగా బతకాలని దేశం కోరుకుంది. మరి అలా బతుకుతుందా దేశం? మరి అలాగా ప్రతి దేశం, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం స్వాతంత్ర దినోత్సవం అనేటటువంటి ఒక డేటును పెట్టుకొని ఆ రోజున సంతోషిస్తూ ఉంది. కానీ నేరంలో ఏ దేశమైనా ఉంది, ఏ దేశమైనా పేదరికంలోనే ఉంది, ఏ దేశమైనా మరణిస్తూనే ఉంది. మరి ఏ స్వతంత్రం పొందింది దేశాలన్నీ కూడా? పండగ దేనికి? లోకానికి అర్థం కాదు స్వాతంత్రం అంటే ఏంటో. లోకము స్వాతంత్రానికి అర్థము తెలుసుకోలేదు. ప్రేమేంద్ర బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. ప్రతి దానికి కూడా దేవుడు మనకు గ్రంథంలో రాపిచ్చాడు. అసలు ఎందుకు ఒక దేశం స్వాతంత్రం కోరుకుందంటే, వేరే వాళ్ళు వచ్చి మనల్ని బలవంతంగా చేయడం, వేరే వాళ్ళు వచ్చి మనల్ని మోసం చేయడం, వేరే వాళ్ళు వచ్చి మనల్ని
ఇబ్బంది పెడుతుంటే వాళ్ళను తరిమేయడమో, వాళ్ళ దగ్గర నుంచి మనం దూరంగా ఉండడమో, వాళ్ళు మన దగ్గర లేకుండా ఉండడమో స్వాతంత్రం అనుకుంటే, మరి ఈ రోజున భూమి మీద జరుగుతున్న ప్రతి ఊర్లో ఏం పని జరుగుతుంది? భూమి మీద ఉన్న ప్రతి ఊర్లో పోలీస్ స్టేషన్లు ఎందుకు ఉన్నాయి? పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చింది ఊర్లో? ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే మనుషులకు అర్థం కావాల్సింది ఏంటంటే, స్వతంత్రం అంటే ఏంటి, ఏది మనుషులను దాసులుగా దాస్యంలోకి తీసుకెళ్తుంది, దేవుని నుంచి మనం స్వతంత్రత పొందాలి, నిజమైన స్వాతంత్రం ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది మనకు అర్థమైతే అప్పుడు మానవుడు నిజంగా స్వాతంత్రాన్ని పొంది స్వేచ్ఛగా బతకగలడు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చింది భూమి మీద ఉన్న ప్రతి దేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి. అవును, యేసుక్రీస్తు సుమారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు వచ్చిందే భూమి మీద ఉన్న మనుషులందరికీ స్వాతంత్రం ఇవ్వడానికి, భూమి మీద ఉన్న దేశాలకి స్వాతంత్రం ఇవ్వడానికి. ఒక మాట చెప్తానే, స్వాతంత్రం మట్టికి కాదు, స్వాతంత్రం మనిషికి రావాలి. ప్రతి దేశం తమను అణిచివేస్తున్న మనుషులను దూరం చేసుకోవాలి, అదే స్వాతంత్రం అనుకుంటది. కానీ తమ దేశంలో ఉన్న, తమ జీవితంలో ఉన్నటువంటి నేరాలను దూరం చేసుకోకుండా బతుకుతుంటది. అదేం స్వాతంత్రం? ఊర్లో దొంగతనాలు జరిగేటప్పుడు, దేశంలో దొంగతనాలు జరిగేటప్పుడు స్వాతంత్రం ఎక్కడొచ్చింది? దేశంలో మద్యము తాగి మనుషులు చనిపోతూ కుటుంబాలు పాడు చేసుకుంటున్నప్పుడు స్వతంత్రం ఎక్కడొచ్చింది? దేశంలో నరహత్య జరుగుతున్నప్పుడు స్వాతంత్రం ఎక్కడొచ్చింది? దేశంలో మోసాలు జరుగుతున్నప్పుడు, లంచం జరుగుతున్నప్పుడు దేశంలో స్వతంత్రం ఎక్కడొచ్చిందండి? స్వాతంత్రం అనే దాని గురించి దేవుడు ఎంత గొప్పగా రాయించాడో తెలుసా? స్వాతంత్రం అనే దాని గురించి దేవుడు ఎంత వివరణతో బైబిల్లో మనకు మనుషులకు తెలియజేశాడో నేను చెప్తాను. జాగ్రత్తగా ప్రేమ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం కానీ చూడగలిగితే, అసలు మనుషులను బానిసలుగా చేస్తుంది ఏది? దాని నుంచి కదా మనం స్వతంత్రం పొందాలి, దాని నుంచి కదా మనం స్వతంత్రులు అవ్వాలి. మనల్ని ఏది బానిసలుగా చేస్తుందో, మనల్ని ఏది బాధ పెడుతుందో దాని నుంచి స్వతంత్రత పొందితేనే నిజంగా అప్పుడు ఆ రోజు ఇండిపెండెన్స్ డే. యేసు ప్రభు చెప్తున్నాడు చూడండి, ఇండిపెండెన్స్ డే అంటే ఏంటో. మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిసం పొందిన వాడు స్వతంత్రుడవుతాడు. వాడు ఇండిపెండెన్స్ డే జరుపుకోవాల్సింది. బాప్తిసం ఎందుకు? పాపముల నుంచి విడిపించబడడానికి. పాపము, నేరము. ప్రతి దేశము ఎందుకు స్వతంత్రాన్ని, ఇండిపెండెన్స్ ని కోరుకుంటుందంటే, వేరే వాడు మా మీద నేరం చేస్తున్నాడు, బలవంతం చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. అదంతా ఏంటి? నేరం. ఒకడు తన కాళ్ళ కింద, చెప్పుల కింద ఉంచుకోవాలి, వీళ్ళు బలవంతంగా నేను చెప్పినట్టుగా వినాలి
నా ఇష్టానుసారంగా నేను చెయ్యాలి వాళ్ళ మీద అనడం నేరం అయితే లోకానుసారంగా, ప్రేమగా దేవుని బిడ్డలారా, ఆ నేరానికే కదా దేశాలన్నీ కూడా మా మీద నేరం చెయ్యొద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, అలాంటి వాళ్ళు మాకొద్దు, నేరం చేసే వాళ్ళు మాకొద్దు, మాకు స్వతంత్రత కావాలని స్వతంత్రం కోరుకుంటున్నారు. అసలు స్వతంత్రం పొందాల్సింది మనుషులు పాపము నుంచి, విడుదల పొందాల్సింది మనుషులు నేరం నుంచి. ఏ దేశం వాళ్ళైనా ఇంకొక దేశాన్ని ఎందుకు గెలవాలనుకుంటున్నారంటే నేరం, పాపం. మా ఇష్టానుసారంగా వాళ్ళు ఉండాలి, నా ఇష్టానుసారంగా ఆమె ఉండాలి, అతను ఉండాలి, మేము చెప్పినట్లుగా జరగాలి, మా కాళ్ళ కింద ఉండాలి. ఏ దేశంలోనైనా కులం ఉన్నంత వరకు ఆ దేశం స్వతంత్ర దేశం కానే కాదు. ఏ దేశంలోనైనా ధనిక పేద తేడా ఉన్నంత వరకు ఆ దేశానికి స్వతంత్రం ఇంకా రాలేదు. ఏ దేశంలో నరహత్యలు జరుగుతున్నాయో ఆ దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు. ఏ దేశంలో దొంగతనాలు జరుగుతున్నాయో ఆ దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు. ఏ దేశంలో రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేస్తున్నారో ఆ దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు. ఏ దేశంలో చెడు జరుగుతుందో ఆ దేశంలో ఇంకా స్వతంత్రం రాలేదు అని అర్థం. మన ఊరు నుంచి చెడు వెళ్ళిపోయిందా? మన రాష్ట్రం నుంచి చెడు వెళ్ళిపోయిందా? మన దేశం నుంచి చెడు వెళ్ళిపోయిందా? చెడు, పాపము, నేరము ఏ దేశంలో నుంచి వెళ్ళిపోతుందో ఆ దేశానికి స్వాతంత్రం వచ్చింది అని అర్థం. ఎందుకు? పాపము బంధిస్తుంది, పాపము బాధ పెడుతుంది. ఒక మనిషి ఇంకో మనిషిని బాధ పెడుతున్నాడంటే అర్థం వాళ్ళు నేరం ఉంది, వాళ్ళ పాపం ఉంది. కాబట్టి పాపము ఎవరిలో ఉంటుందో పాపి ఇంకొక మనిషిని బాధ పెడతాడు, పాపి లంచం తీసుకుంటాడు, పాపి నరహత్య చేస్తాడు, పాపి అబద్ధం ఆడతాడు, పాపి ఇబ్బంది పెడతాడు, పాపి తిడతాడు. కాబట్టి స్వాతంత్రం దేంట్లోంచి రావాలి అంటే పాపము నుంచి ఏ మనిషి అయితే స్వతంత్రం పొందుతాడో వాడు నిజంగా స్వతంత్రం పొందినవాడు అర్థం. మరి ఏ దేశంలోంచి పాపం వెళ్ళిపోయింది ఇండిపెండెన్స్ డే చేసుకోవడానికి? ఏ దేశంలో నుంచి నేరం వెళ్ళిపోయింది ఇండిపెండెన్స్ చేసుకోవడానికి? అర్థం కాల లోకానికి. యేసు ప్రభు వచ్చి అన్నాడు, వండర్ఫుల్ వర్డ్ అన్నాడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, మారు మనస్సు పొందుడి, మారు మనస్సు పొందుడి. ఏ మనిషి అయితే తన మనస్సును మార్చుకుంటాడో, ఏ మనిషి అయితే తన మనస్సును మార్చుకుంటాడో, మనసును మార్చుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? చెడు స్వభావాన్ని, పాపపు స్వభావాన్ని వదిలేయడం. అప్పుడు ఆ మనిషి జీవితం బాగుంటుంది. ఏ మనిషి హృదయంలో నుంచి అయితే పాపం పోతుందో ఆ మనిషి మంచోడుగా ఉంటాడు. పాపం పోయిన మనుషులందరూ మంచి పనులు చేస్తారు. పాపం పోయిన మనుషులందరూ మంచోలుగా బతికితే అప్పుడు ఆ సమాజంలో మంచి ఉంటది, ఆ సమాజంలో సంతోషం ఉంటది, ఆ ఊరిలో మేలు జరుగుతుంది, మంచి కార్యాలు జరుగుతాయి. చిన్నపిల్లల్ని రేపు ఎందుకు చేస్తున్నారు దేశంలో? తాగి ఎందుకు చనిపోతున్నారు దేశంలో? దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి దేశంలో? కులాలతో ఎందుకు కొట్టుకుంటున్నారు దేశంలో? పాపము ఉన్నంత వరకు మనిషి పాప నేరానికి బానిస. మనుషులు నేరానికి బానిస, పాపానికి బానిస అయిపోయారు. ఆ పాపము నుంచి ఎప్పుడైతే విడిపింపబడతాడో అప్పుడు ఆ మనిషి నీతిమంతుడుగా, మంచోడుగా సమాజంలో బతుకుతాడు. అలాంటి మంచోళ్ళ వలన సమాజం బాగుపడుతుంది. అంతే తప్ప
మనిషి హృదయములో నుంచి నేరం వెళ్ళనంత వరకు, మనిషి హృదయములో నుంచి పాపం వెళ్ళనంత వరకు, మనిషి ఆలోచన మైండ్ లో ఉంచి నేను వాడిని దోచుకోవాలి, వాడికి అబద్ధం చెప్పాలి, వీడిని అట్ట చేయాలా, వాడిని అట్ట చేయాలా అనే ఆలోచన మనస్సులో నుంచి వెళ్ళనంత వరకు ప్రతి మనిషి నేరస్తుడే. చెడు ఆలోచనలు కలిగిన ప్రతి మనిషి వలన ఇంకొక మనిషికి ఇబ్బందే. అది యేసు ప్రభు చెప్పాడు, బాప్తిసం తీసుకో, నీ పాపములు క్షమించబడతాయి, నా నామములో మారు మనసు పొందు, నా మాటల ప్రకారం బతికితే నీ జీవితం బాగుంటుంది. అప్పుడు నీ మనస్సుకి, నీ జీవితానికి స్వతంత్రం వచ్చినట్టు. పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తే, దేవుడి ఆత్మ నీలోకి వస్తే, ఆ దేవుడి ఆత్మ నిన్ను మంచి మార్గంలోకి నడిపిస్తాడు. ఒకవేళ పరిశుద్ధాత్ముడు గాని ఒక మనిషిలోకి రాకపోతే వాడు తాగుడికి బానిస. నా మాట చెప్తాను జాగ్రత్త. ఒకడు మందు తాగుతున్నాడంటే ఆ మందుకి బానిస అయ్యాడని అర్థం. బానిస. ఒకడు పేకాట ఆడుతున్నాడంటే బానిస అని అర్థం. చిక్కుకున్నాడు. మందు మనస్సు వాడినట పట్టుకుంది, మద్యపు ఇష్టం వాడిని అట్లా పట్టుకుంది, మద్యానికి వాడు అట్లా బందీ అయిపోయాడు, చెడుకి వాడు బందీ అయిపోయాడు కాబట్టి తాగుతున్నాడు. మనస్సులో నుంచి చెడు వెళ్తే అప్పుడు ఆ మనిషి మనస్సు, ఆ మనిషి స్వతంత్రుడయ్యాడని అర్థం. యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? గలతీ పత్రిక 2:4, క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వాతంత్రం. గలతీ 5:11లో ఈ స్వాతంత్రం అనుగమించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు. యేసు ప్రభుని నమ్ముకొని మారు మనసు పొందిన వాళ్ళ మాటల్లో, వాళ్ళ జీవితంలో కొన్ని మనకు కనబడతాయి. అయ్యా నేను ముందు తాగేవాడిని, ఇప్పుడు తాగడం వల్ల ఏం జరిగింది? స్వతంత్రం వచ్చింది, ఇండిపెండెన్స్ డే వచ్చింది. అయ్యా నేను బాప్తిసం తీసుకున్నాను, చెడు మొత్తం మానేశాను, దట్స్ కాల్డ్ ఇండిపెండెన్స్ డే. అది స్వతంత్రత. చెడ్డవాడు మంచోడుగా మారడం ఇండిపెండెన్స్. పాపి పరిశుద్ధుడిగా మారడం ఇండిపెండెన్స్. భూమి మీద ఉన్న ఏ దేశంలో ఏ మనిషి ఒక మనిషిని పాపంలో నుంచి విడిపించగలిగాడు? కేవలం నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే పాపము నుంచి విడిపించడానికి భూలోకానికి వచ్చిన దేవుడు. చెడు జీవితంలో నుంచి మంచి జీవితానికి నడిపించడానికి వచ్చిన దేవుడు. పాపి కోసం పరిశుద్ధ రక్తాన్ని కాచడానికి, పవిత్రమైన శరీరాన్ని ఇవ్వడానికి, మంచి మాటలను ఇవ్వడానికి వచ్చిన దేవుడు. కాబట్టి ఆయన మాటల్లో జీవితం, చెడిపోయిన జీవితాలు మారిపోయినట్టు మనకు కనబడుతున్నాయి. ఆయన మాటల్లో మంచి కుటుంబాలుగా మారినట్టుగా మనకు కనబడుతుంది. చెడు చేసేవాడు చెడుకి, పాపానికి, నేరానికి బానిస. చెడు చేసే ప్రతి వాడి వలన ఆ దేశం చెడిపోద్ది. చెడు చేసే ప్రతి వాడి వలన ఆ ఊరు చెడిపోద్ది. చెడు ఆలోచనలు కలిగిన వాడి వలన ఆ దేశం అంతా కూడా చెడ్డగా, నేరంగా, బాధగానే ఉంటుంది. యేసు ప్రభు వచ్చి అంత గొప్ప మాటలు పలికాడు. ఇక్కడ మనసు మార్చుకోకుండా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటే ఉపయోగం ఉంది. కాబట్టి సమస్య మానవుని యొక్క హృదయంలో ఉంది. మనిషిని బంధించింది పాపం, మనిషిని బంధించింది నేరం. ఆ నేరం, హృదయంలో ఉన్న నేరం వలన మనుషులకు సమస్యలు. హృదయంలో ఉన్న పాపపు ఆలోచన వలన కుటుంబాలలో, దేశాలలో, రాష్ట్రంలో సమస్యలు. ఏ మనిషి తప్పు చేయకపోతే పోలీస్ స్టేషన్ అవసరమా? ఒకసారి ఆలోచన చేయండి. ఆ దేశంలో అసలు దొంగతనాలు చేయకపోతే పోలీస్ స్టేషన్ అవసరమా? అవసరం లేదు. కారణం ఏంటి? నేరమే మనుషులను బందీలుగా చేసుకుంది. ఏ మనిషి అయితే తన హృదయంలో నుంచి పాపాన్ని, నేరాన్ని దూరం చేసుకుంటాడో ఆ మనిషి స్వతంత్రుడని అర్థం. కాబట్టి ఈ లోకంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు
మనల్ని ఈ లోకానికి వచ్చింది మనల్ని స్వతంత్రులుగా బతికించడానికి, ఫ్రీగా. పాపం చేసే ప్రతి మనిషి హృదయంలో కలవరం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పాపం చేసే ప్రతి మనిషి హృదయంలో చింత ఉంటుంది. పాపం చేసే ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడు కూడా నేరం ఉంటుంది. ఎదుటి వాడి మీద ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన ఉంటుంది. తగాదాలు ఉంటాయి, పాపం వల్లే తగాదాలు. నేను ఎక్కువ, నువ్వు తక్కువ, నేను గొప్పవాడిని, నువ్వు చెడ్డవాడివి, నేను అది, నేను ఇది. దీనివల్లనే కదా దేశంలో గొడవలు, ఊరిలో గొడవలు. మనుషులంతా ఒకటే అన్నాడు యేసు ప్రభు. మనుషులందరూ దేవుని పిల్లలే అన్నాడు యేసు ప్రభు. పాపం వలన మరణం వచ్చింది అన్నాడు యేసు ప్రభు. పాపం వలన కుటుంబాలు చెడిపోతున్నాయి అన్నాడు యేసు ప్రభు. పాపం వలన దేశాలు చెడిపోతున్నాయి అన్నాడు యేసు ప్రభు. దేశానికి బోర్డర్లు ఎందుకు కట్టుకున్నారు? ఎందుకు మిలిటరీ వాళ్ళు ఆ దేశం వాళ్ళు వచ్చి ఈ దేశానికి ఆక్రమించుకుంటారేమో, ఈ దేశం వాళ్ళు వచ్చి ఆ దేశాన్ని ఆక్రమించుకుంటారేమో, గన్నులతో కాల్చుకుంటుంటారు బోర్డర్లో. కారణం ఏంటి? పాపం. పాకిస్తాన్లోనే పాపం ఉంది, అమెరికాలో పాపం ఉంది, జపాన్లో పాపం ఉంది, రష్యాలో పాపం ఉంది, ఇండియాలో పాపం ఉంది, శ్రీలంకలో పాపం ఉంది. పాపము లేని దేశం ఎక్కడా? ఏ దేశంలో పాపం ఉంటుందో పాపం ఉన్న దేశంలో నేరాలు జరుగుతూనే ఉంటాయి. ఏ మనిషి హృదయంలో పాపం ఉంటుందో పాపం ఉన్న మనిషి జీవితంలో నేరాలు జరుగుతూనే ఉంటాయి. దిస్ ఈస్ ద ట్రూత్. యేసు ప్రభు వచ్చి పాపం అనే బానిసత్వం నుండి మనుషులను విడిపించడానికి, మంచోలుగా తయారు చేయడానికి వచ్చాడు. ఇదే మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి, మనం భూమి మీద చూస్తే యేసు ప్రభు నమ్ముకున్నాక నేను మందు మానేశాను అన్నోడు కనబడతాడు. యేసు ప్రభు నమ్ముకున్నాక నేను మంచిగా బతుకుతున్నాను అన్నోడు కనబడతాడు. నేను నా నరహత్యలు మానేశాను అన్నోడు కనబడతాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? మనస్సులో రిపేర్ జరిగింది. యేసు ప్రభు మాటల వలన, యేసు ప్రభు నందు విశ్వాసం వలన ఒక మనిషి హృదయములో నుంచి పాపం పోతుంది, నేరం పోతుంది. ఎవరైతే యేసు ప్రభువుకు దాసులుగా అవుతారో వాళ్ళు స్వతంత్రులు అని అర్థం. యేసు ప్రభుకి దాసుడు అవ్వడం అంటే మంచికి దాసత్వం అవ్వడమే. యేసు ప్రభుకి దాసత్వం అవడం అంటే మంచిగా సమాజాన్ని ప్రేమించడమే. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఈ మాటలు చెప్పడానికి, మతం ప్రకటించడానికి కాదు. నీ ఎదుటి వాడికి ఎప్పుడు కీడు చేయొద్దన్నాడు యేసు ప్రభు. శత్రువుని ప్రేమించమన్నాడు యేసు ప్రభు. ఎదుటి వాడికి అబద్ధం చెప్పొద్దన్నాడు యేసు ప్రభు. ఎదుటి వాడికి ఎప్పుడు నేరం చేయొద్దన్నాడు యేసు ప్రభు. అది కదా యేసు ప్రభు చెప్పిన మాటలు. ఆ మాటల వలన సమాజం బాగుపడుతుంది. ఆ మాటలను తీసుకొచ్చారు మన దేశానికి అనేక మంది. ఆ యేసు మాటల వలన ఈ యొక్క మన దేశంలో హాస్పిటల్లు వచ్చాయి. ఆ యేసు మాటల వలన రైలు బండ్లు వచ్చాయి. ఆ యేసు మాటల వలన కాలేజీలు, స్కూళ్ళు వచ్చాయి. క్రిస్టియన్ స్కూల్ చూడండి ఒకసారి, క్రిస్టియన్స్ హాస్పిటల్ చూడండి ఒకసారి. ఆ రైల్వే లైన్ అంతా వేసిందే. చెడ్డోళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. కాబట్టి సమస్య ఏంటంటే పాపం. పాపము నుంచి మనుషుడు విడిపింపబడుట స్వతంత్రత. దట్స్ కాల్ ఇండిపెండెన్స్. మనిషి పాపము నుంచి విడుదల పొందనంత వరకు ఆ మనిషి పాపమునకు దాసుడు. పాపమునకు దాసుడైన మనిషి తనకు తాను, సమాజానికి ప్రమాదకారి. కాబట్టి రోగం లోపల పెట్టుకొని పండగ చేసుకుంటే ఉపయోగం లేదు. రోగం లోపల పెట్టుకొని పండగ చేసుకుంటే ఉపయోగం ఉంది. పాపం అనే రోగాన్ని హృదయంలో పెట్టుకొని పాపము కింద నలుగుతూ ఉన్న మనిషి పండగ చేసుకోవడము ఉపయోగం లేదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి స్వాతంత్రం ఇవ్వడానికి వచ్చాడు. ఇదిగో
నిన్ను బాధిస్తున్న పాపం, నీ కుటుంబాన్ని పాడు చేస్తున్న పాపం. నిజమే కదా? ఇద్దరు మంచిగా ఉంటే వాళ్ళలో గొడవ ఎందుకు వస్తుంది? నాకు చెప్పండి. భార్యాభర్తలు బాగుంటే వాళ్ళలో ఎందుకు గొడవ వస్తుంది? తల్లిదండ్రులు పిల్లలు బాగుంటే కుటుంబం సమస్యలు ఎందుకు పడుతుంది? పరిపాలించే నాయకులు న్యాయంగా ఉంటే ప్రజలకు అన్యాయం ఎందుకు జరుగుతుంది? ఊర్లో వాళ్ళు బాగుంటే కులం తేడా ఎందుకు ఉంటది? కారణము పాపము, నేరము. నేరం మనుషుల్ని బంధించింది కానీ నేరం నుంచి మనం స్వతంత్రత పొందాలి. కానీ ఎవరో మనం మనుషుల్ని తరివేశాం కానీ మన లోపల పాపం ఉందిగా. తెల్లోళ్ళని తరివేశాం కానీ నల్లోళ్ళే మనల్ని మనం ముంచుతున్నారుగా. వాళ్ళని తరివేశాం బ్రిటిష్ వాళ్ళని, మంచిదే. మరి మన దేశంలో నేరాలు ఎందుకు ఉన్నాయి? దాన్ని కనిపెట్టలేదు ఏ దేశమైనా. దాన్ని కనిపెట్టలేదు మనుషులు. అరే, సమాజం బాగుండాలంటే నీతి ఉండాలి హృదయంలో. ఊరు బాగుండాలంటే మనుషులు బాగుండాలి, మనస్సు బాగుండాలి. నాయన యేసు ప్రభు చెప్పాడు ఆ మాట. మారు మనసు పొందండి. నీ మనస్సులో ఉందిరా బాబు నిన్ను బంధించే పాపం, దాన్ని తుడిచేసుకో అన్నాడు యేసయ్య. ఇప్పుడు చెప్పండి, ఎవరు స్వాతంత్ర దినోత్సవం చేసుకోవాలంటే యేసు ప్రభువుని నమ్ముకొని తన హృదయములో నుంచి పాపములు కడిగి వేసుకున్నవాడు, తన హృదయములోంచి పాపమును తొలగించుకున్నవాడు, వాడు స్వతంత్రుడు. నేరం చేసేవాడిని జైల్లో పోలీసులు పెడితే పాపం చేసేవాడిని దేవుడు నరకంలో పెడతాడు. నేరం చేసేవాడిని కోర్టులు జైల్లో శిక్షించడం కరెక్ట్ అయితే పాపం చేసే మనిషిని నరకంలో పెట్టి శిక్షించడం దేవుడు కరెక్ట్. అందుకే మరణం వచ్చింది. మాకు స్వతంత్రత కావాలని కోరుకున్నారు కానీ అసలు వాళ్ళు బంధిస్తుంది పాపం అని తెలుసుకోలేకపోయారు మనుషులు. కాబట్టి యేసు ప్రభు నామంలో, యేసు ప్రభు మాటల్లో మన జీవితాలన్నీ కూడా మారుతాయి, బాగుపడతాయి, మంచివాడుగా అవుతారు. పాటిస్తే చట్టాలు ఉన్నాయి, మంచి చట్టాలే, పాటించేవాడేంటి? చట్టం పెట్టుకున్నాం, పాటించేవాడేడి? అది కదా కావాల్సింది. అదే యేసు ప్రభు చెప్పాడు, నా ఆజ్ఞల ప్రకారం మీరు బ్రతికితే జీవితం బాగుంటుంది, ఆ ఊరు బాగుంటుంది, ఆ దేశం బాగుంటుంది అన్నాడు. అది స్వతంత్రత. ఏ దేశం అయితే నీతిగా బతుకుతుందో ఆ దేశానికి ఇండిపెండెన్స్ డే వచ్చిందని అర్థం. ఇండిపెండెన్స్ డే మనం చేసుకోవాల్సింది, మనం మా ఊర్లో నుంచి తాగుబోతుతనాన్ని వదిలేసాం, మా ఊర్లోంచి బూతులు వదిలేసాం, మా ఊర్లోంచి దొంగతనాలు వదిలేసాం, మా ఊర్లోంచి వ్యభిచారం వదిలేసాం అని ఏ ఊరైతే చెప్పగలదో ఆ ఊరికి స్వతంత్రం వచ్చిందని అర్థం. ఆ మనిషికి స్వతంత్రం వచ్చిందని అర్థం. అలా కాకుండా మనం చేసుకునేదంతా పై పండగలే. మన మనసును మార్చుకుందాం యేసే నామములో, మన బ్రతుకులు మార్చుకుందాం యేసే నామం. మన మనస్సు మారితే ప్రేమ ఉంటుందండి. గుర్తుపెట్టుకో, యేసే నామములు, యేసే దగ్గర ఉన్నది ఎట్లా తెలుసా? ప్రేమ. ఎదుటివాడి మీద విషం కక్కడం, ఎదుటివాడి మీద నేరం చేయాలనుకునే మనసును చూసావా? అది మార్చుకుంటే నేరం ఏముంది, గొడవ ఏముంది అక్కడ? సమస్య ఎక్కడ ఉంది? మనసు లోపల కదా. నువ్వు అక్కడ మీదకి తగాద ఎందుకు వెళ్తున్నావు? లోపల సమస్య ఉంది. సమస్య మనసు లోపల ఉంది. ఎదుటివాడి పట్ల నీకు అసలు దుష్ట ఆలోచన లేదనుకో, గొడవే ముందు వాడుతా నీకు. చెప్పండి నాకు. ఎదుటి వాళ్ళ మీద మనకు అసలు లోపల ఏమి లేదనుకో, గొడవే లేదు. ఆ ప్రేమ క్రీస్తు దగ్గర ఉంది, ఆ క్షమాపణ క్రీస్తు దగ్గర ఉంది, ఆ పవిత్రత క్రీస్తు దగ్గర ఉంది. అది ఇవ్వడానికి ఈ లోకానికి వేసి వచ్చాడు. ఏ మనిషి అయితే యేసు ప్రభువుని తన హృదయంలో పెట్టుకుంటాడో,
ఏ మనిషి అయితే యేసు ప్రభు మాటల ప్రకారం బతకాలని మనసులో ఆలోచనలో తీసుకుంటాడో ఆ మనిషి ఎవరితో గొడవలకు వెళ్ళడు. ముగిస్తున్నా చెప్తాను. స్వతంత్రం పొందిన మనిషి, ఇండిపెండెన్స్ డే పొందిన మనిషి జీవితం ఎలా ఉంటదంటే బూతులు మాట్లాడు, ఎదుటి వాళ్ళతో గొడవలకు వెళ్ళడు, ఎదుటి వాళ్ళ మీద అసూయలు పెట్టుకోడు, చెడ్డ అలవాట్లు చెడ్డ పనులు ఆ మనిషి జీవితంలో ఉండవు. ఆ మనిషి యేసుక్రీస్తునందు బతికుతుంటే అలాంటి వాళ్ళ వలన సమాజానికి ఉపయోగం ఉండదు. మన మనస్సులో యేసు ప్రభు ప్రేమ, యేసు ప్రభు మాటల పాటింపు లేనంత వరకు ఎదుటోడితో గొడవలకి, ఎదుటోడితో తగాదాలకి, ఎదుటోడితో సమస్యలకి వెళ్తుంటాం. వాళ్ళు వస్తుంటారు, మనం పోతుంటాం. ఇదే జరుగుతున్నది. కారణం ఏంటి? పాపము మన హృదయంలో ఉన్నంత వరకు గొడవ ఉంటది. చెడు ఆలోచనలు మన హృదయంలో ఉన్నంత వరకు ఖచ్చితంగా గొడవ ఉంటూనే ఉంటది. యేసయ్య ప్రేమ వచ్చినప్పుడు గొడవ ఉండదు. అది లోకానికి కావలసింది యేసు, దేశాలకి కావలసింది బైబిల్, యేసు మాట. ప్రేమ కావాలండి. కాబట్టి ఏ మనిషి ఇక్కడ శాశ్వతం అండి? ఎవరి పొలం తీసుకెళ్తారండి ఎవడు వెళ్ళేటప్పుడు? ఎవరి ఇల్లు ఎవరు తీసుకెళ్తారండి వెళ్ళేటప్పుడు? ఎవరి దేహం ఎవరు తీసుకెళ్తారు వెళ్ళేటప్పుడు? యేసే అన్నాడు, యేహూ అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. కాబట్టి ఈ లోకానికి మనం ఉట్ట చేతులతో వచ్చాము, ఉట్ట చేతులతో వెళ్ళిపోతాము. ఒకరే వచ్చాము, ఒకరే వెళ్తాము. గొడవ ఎందుకు? వెళ్తాము, గొడవ ఎందుకు? కాబట్టి ఉన్న 4 రోజులు ప్రేమగా ఉన్నాం, ఉన్న 4 రోజులు మంచి చేసి వెళ్దాం. ఈ లోకంలో మనం బతికే స్వాతంత్ర దినోత్సవం సమరయోధుల గురించి మనం చెప్తున్నాం. అల్లూరి సీతారామరాజు మంచిగా ఇట్లా చేశాడు, సుభాష్ చంద్రబోస్ ఇట్లా చేశారు, మదర్ తెరెసా ఇట్లా చేసింది చెప్తున్నాం. వెరీ గుడ్. అదొకటే మంచి, ఒకటే సమాజానికి పనికొస్తుంది తప్ప మంచి మనసులు కలిగిన వాళ్ళే సమాజానికి పనికొస్తారు తప్ప చెడు ఉన్నంత వరకు ఆ ఊరు, ఆ పాలెము బాగుపడనే పడదు. చెడును తొలగించడానికి యేసుప్రభు వచ్చాడు. అర్థమైందా? నిజమైన స్వాతంత్రం క్రీస్తునందు ఉంది. నిజమైన స్వాతంత్రం యేసు ప్రభు మాటల్లో ఉంది. కాబట్టి యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? పరలోకానికి రండి అన్నాడు. ఎందుకు? భూలోకంలో మనుషులు చెడ్డోళ్ళుగా బతకడానికి ఇష్టపడుతున్నారు. నేను పెద్ద కులం, నువ్వు చిన్న కులం, నేను డబ్బున్నోడు, నువ్వు పేదోడివి, నేను మంచోడు, నువ్వు చెడ్డోడు అని గొడవలకు ఇష్టపడుతున్నారు భూలోకంలో మనుషులు. కాబట్టి అలాంటి లోకంలో నుంచి పరలోకానికి రండి. నా మాటల ప్రకారం బ్రతికి మంచోళ్ళుగా పరలోకానికి, అక్కడ దొంగ ఉండడు, అక్కడ మరణం ఉండదు. కాబట్టి ఆ లోకానికి మీరు వస్తే అక్కడ ఇలాంటి చెడు అనేదే ఉండదు, స్వతంత్రమే ఉంటుంది, మంచి మాత్రమే ఉంటుంది. అక్కడ బాగుంటారు మనశ్శాంతితో అన్నాడు. ప్రేమని దేవుడు, నేను ఒక్క మాట చెప్పి ముగించేస్తున్నాను. మన మనస్సులో చెడు లేకపోతే ఎదుటివాడి మీద కోపము రాదు. అంటే దుష్ట సంబంధమైన కోపం, ఎదుటోడి మీద మోసం చేయాలన్నా, ఎదుటోడిని ఇచ్చేయాలని చెప్పి మనకు అసలు ఆలోచన రావు. ప్రతి మనిషి క్రీస్తులా ఆలోచించగలిగితే, నేను ఎదుటివాడికి నేను ఏ మోసం చేయకూడదు, ఎదుటివాడికి అబద్ధం చెప్పు, ఎదుటివాడికి కీడు చేయకూడదు అన్న క్రీస్తు మాట ఆలోచన చేస్తే ఆ దేశమే స్వతంత్రం పొందిన దేశం. అలాంటి లోకానికి యేసు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. పరలోకం ఆయన రక్తం ఇచ్చి పాప క్షమాపణ. చెడు ఎట్లా పోద్ది? ఆయన రక్తంలో. చెడు ఎలా పోద్ది? ఆయన నామ బాప్తిస్మలో. ఓకేనా? కాబట్టి స్వాతంత్రము క్రీస్తులో ఉంది. ఆ స్వాతంత్రం మన హృదయంలో ఉంటే ఎదుటోడితో మనకు గొడవే ఉండదు.
దేవునికి మహిమ కలుగును గాక.